అపశకునపు పక్షి అని కొంతమంది తిడుతుంటారు. ఏదన్నా మాట్లాడితే ఫస్టు నెగెటివ్‌తోనే చూస్తారన్నది. భారతదేశంలో అట్లాంటి నెగెటివ్ గాళ్ళు చాలా మందుంటారు. ఇప్పుడు ఒకప్పుడు మన వ్యవసాయానికి సంబంధించి బీటీ కాటన్ విత్తనాలు వచ్చినటువంటి సందర్భంలో పెద్ద ఎత్తున యాజిటేషన్ చేశారు. బీటీ కాటన్ వస్తే దేశంలో అసలు పంటలన్నీ సర్వనాశనం అయిపోతాయి. ఇవాళ రైతులందరూ ఆ బీటీఏ పంటలన్నీ అన్ని రకాల విత్తనాలు బీటీ మీదనే పడుతున్నారు. రేట్లు ఎక్కువవుతున్నాయి. బట్ దిగుబడి ఎక్కువొస్తుంది. అందుకని. బట్ ప్రచారం నెగెటివ్ మాత్రమే నడిచింది ఆ రోజున. అదే సందర్భంలో బీఎస్ఎన్ఎల్ ఫోన్లు సంబంధించి పక్కకెళ్ళి సెల్ ఫోన్లు స్టార్ట్ అయిన రోజుల్లో పెద్ద ఎత్తున యాజిటేషన్ చేశారు. ఇంకేముంది సెల్ ఫోన్లతో నాశనం అయిపోతుంది ఈ దేశం. అలాగే మనుషులు చచ్చిపోతారు, రక్తపు కక్కు చచ్చిపోతారు. ఇట్లాంటి ప్రచారాలు చేశారు. ఇవాళ సెల్ ఫోన్ లేనోడు లేడు. అదే సందర్భంలో కంప్యూటర్లు స్టార్ట్ అయితే దేశం నాశనం అయిపోతుంది. దానివల్ల మన వ్యవస్థ అంతా కొలాప్స్ అయిపోతుందని ప్రచారం చేశారు. ఇప్పుడు కంప్యూటర్ అనేటువంటిది మన సెల్ ఫోనే ఒక కంప్యూటర్ లాగా పనిచేస్తున్నది. అంటే నెగెటివ్ ప్రచారం చేయడం సులభం, పాజిటివ్ ప్రచారం చేయడం కష్టం. ఈ విషయంలో అదే జరుగుతుంది. ఇథనాల్ అందరు వెహికల్స్‌కి వాడుతున్నారా? ఇంతకాలం పెట్రోల్, డీజిల్ వాడుతానే ఉన్నాం. వాటితో బళ్ళు రిపేర్ రాలేదా? రిపేరే రాకపోతే ఈ మెకానిక్ షాపులన్నీ ఎందుకు ఉంటున్నాయి? కాబట్టి ఆల్రెడీ ఇంతవరకు వస్తుంది. ఇంకా ప్రయోగాత్మకంగా దేశం మొత్తం మీద 1% కూడా చేయలేదు. కానీ దేశంలో ఇథనాల్ వల్ల బళ్ళు పాడైపోతున్నాయి అని ప్రచారం చేసే వాళ్ళ సంఖ్య పెరిగిపోయింది. దానికి అనుగుణంగా అవునవునవునవునవునవును అనేసేసి చర్చలు తీసుకొచ్చేసేటటువంటి వాళ్ళు పెరిగిపోయారు. వీళ్ళందరూ పెద్ద పెద్ద సైంటిస్టులు అయిపోతారు ఇప్పుడు. ఆ సైంటిస్టులు చెప్పినా అంగీకరించరు, పరిశోధనశాలలు చెప్పినా అంగీకరించరు. ఏంటంటే అదొక మూర్ఖత్వం. మేము నమ్మినది మేము గుడ్డిగా నమ్ముతాం అనేటటువంటి. ఇది ఇప్పుడు మోడీ సర్కార్ ఎదుర్కొంటున్నటువంటి సమస్య. తాజాగా నలుగురు ఇన్‌ఫ్లుయెన్సర్‌లు వాళ్ళేదో పరీక్ష చేసినట్టుగా వాళ్ళకి వాళ్ళు ఊహించేసేసి ఒక కథల్లి చెప్తే వాళ్ళ మీద నాగ్‌పూర్‌లో కేసు పెట్టారు నితిన్ గడ్కరీ. నితిన్ గడ్కరీని టార్గెట్ చేస్తూ వెళ్తున్నటువంటి గ్రూపు ఈ20ని టార్గెట్ చేస్తున్న వేళ జరుగుతున్న పరిణామాలు ఇవి.